సొంత ఇల్లు కంటే అద్దె ఇల్లు సో బెటర్ అంటున్న ఈ సీఈఓ లెక్క ఇదే. సంపదను క్రియేట్ చేసే విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అందులో ఏది అత్యుత్తమం అంటూ ఏమీ ఉండదు. కొన్ని ప్రాంతాల్లో వర్తించే కొన్ని లాజిక్లు అన్ని ప్రాంతాలకు అదే సూత్రాన్ని అనుసరిస్తారంటే అడ్డంగా బుక్ అవటం ఖాయం. అదే టైంలో ఎవరికి వారు మైండ్ సెట్ కు అనుగుణంగా ఆర్థిక అంశాల విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. కోట్లాది మంది కలలు కనే సొంతిల్లు విషయంలో కొందరు భిన్నంగా స్పందిస్తుంటారు. సొంతిల్లు కొనటానికి మించిన అర్థం లేని పని మరొకటి ఉన్నదంటూ స్ట్రాంగ్ గా వాదించే లేకపోలేదు. దీనికి వారు చెప్పే ఆర్థిక సూత్రాలు బాగానే ఉన్నట్లు అనిపించినా ప్రాక్టికల్ గా ఎంత మేర వర్కౌట్ అవుతుందన్నది ప్రశ్న. అదే సమయంలో ఈ టైంలో వారు వినిపించే వాదన భవిష్యత్తులోనూ స్థిరంగా ఉంటుందన్న నమ్మకం ఉండదు. ఇంతకు విషయం ఏమిటంటే సొంతిల్లు కంటే అద్దె ఇంటికి మించిన సౌకర్యం ఎంతో ఉంటుందని చెబుతున్నారు. బాంబే షేవింగ్ వ్యవస్థాపకుడు సదరు కంపెనీ సీఈఓ శంతను ఆసక్తికర వాదనను తన పాడ్కాస్ట్ లో వినిపించారు. సొంతింటి కంటే అద్దె ఇల్లే ఉత్తమమని చెప్పే ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. తాను గురుగ్రామ్ లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఇంటి కోసం నెలకు ₹1.5 అద్దెను చెల్లించి ఉంటున్నట్లు పేర్కొన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ విలువ 7.5 కోట్ల వరకు ఉంటుందని, తాను కానీ ఆ ఇంటిని సొంతం చేసుకోవాలంటే తాను 70% లోన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి వేళలో ప్రతి నెల ఈఎంఐల కోసం నెలకు ₹6-7 లక్షలు కట్టాల్సి ఉంటుందని, ఆ లెక్కన చూసినప్పుడు తాను ఈఎంఐలు కట్టే దానిలో కేవలం 0.5% కట్టేస్తే కోరుకున్న ఇంట్లో ఉండవచ్చని ఆయన వాదన. అద్దె ఇంట్లో ఉండడం వల్ల ఆఫీసు దగ్గరగా ఉండొచ్చని చెప్పారు. ఆఫీసుకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంలో తాను చాలా సార్లు ఇల్లు మార్చినట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతిల్లు వర్సెస్ అద్దె ఇల్లు అంశం మీద సోషల్ మీడియాలో ఎవరికి వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శంతను అభిప్రాయాన్ని కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అద్దె ఇల్లు బెటర్ అన్న శంతను హైదరాబాద్ లో ఇంటి అద్దెలు భిన్నంగా ఉండొచ్చన్న వ్యాఖ్య చేశారు. సొంతింట్లో ఉండే సౌకర్యం వేరుగా ఉంటుందని, అద్దె ఇంట్లో పరిమితులు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ యజమానుల తీరును ప్రస్తావిస్తూ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు.